హాయ్, అందరూ బాగున్నారా? నేను సేవి హర్పేషన్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేను ఎన్నో కష్టాలు, చాలా కష్టాలు పడినప్పుడు నా సాటివారు, తోటివారు, నాతో పెరిగిన వారు, నాతో చదివిన వారు, లేదా నాకు తెలిసినటువంటి స్నేహితుల్ని చూసినప్పుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు దొరికినప్పుడు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు దొరికినప్పుడు, ఏంటి నేను ఊహ తెలిసిన కాడి నుంచి నేను అమ్మ చెప్పినట్టు దేవుణ్ణే పూజిస్తున్నాను, దేవుణ్ణే ధ్యానిస్తున్నాను, నాకు ఎందుకు మా ఫ్రెండ్స్ లాగా మంచి జీవితం లభించలేదు, లేదా మంచి సౌకర్యాలు లభించలేదు అని అనిపించేది. అప్పుడు మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు చెప్పేవారు, రాను రాను అదే నిజమని నాకు అనిపిస్తుంది, గురువులు కూడా అదే చెప్పారు. నిజానికి ఈశ్వరుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ముందు కష్టాల విలువ నేర్పించాలనుకుంటున్నాడు, ఓర్పుగా ఉండడం ఎలాగో నేర్పించాలనుకుంటున్నాడు, అన్నిటి విలువ తెలియజెప్పాలనుకుంటున్నాడు. నిజానికి మంచి జీవితం దొరకడం, మంచి భవిష్యత్తు దొరకడం, మంచి సంపదలు దొరకడం, మంచి మంచి అంటే చాలా గొప్ప జీవితం, లేదా గొప్ప ఉద్యోగం, లేదా గొప్ప సంబంధం, లేదా గొప్ప సౌకర్యాలు దొరకడమే గొప్పతనం కాదు. దాని అర్థం నాకు గురువుల అనుగ్రహం వల్ల, పెద్దల అనుగ్రహం వల్ల అదే తెలిసింది. నిజానికి గొప్ప జీవితం అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడమే గొప్ప జీవితం. మన జీవితం సార్థకం ఈశ్వరుని గురించి తెలుసుకోవడమే ఐశ్వర్యం. తరగని సంపద పరమేశ్వరుని నమ్ముకోవడమే తరగని సంపద. పరమేశ్వరుడు నిత్యుడు, సత్యుడు, ఆయన సారవంతమైనటువంటి వాడు, ఆయన తేజోమయుడు. ఆ సంపద పోయేది కాదు, తరిగేది కాదు. అందుకేనేమో ఆయన సంపదలు ఏమీ ఇవ్వలేదు, అన్ని సంపదలు ఆయనని నాకు తెలియజెప్పాడు. మా అమ్మగారు ఇంకా గురువుగారు నాకు కూడా దృఢ నిశ్చయం కలిగింది. మీకు ఇది నిజం అనిపించిందా? నిజం, సారవంతమైన సంపద, తరగని సంపద పరమేశ్వరుడి చింత, పరమేశ్వరుడి గురించిన ఆలోచన, ఆయన గురించిన కీర్తన, ఆయన గురించిన పూజ. నిజమైన నిజమైన ఐశ్వర్యవంతురాలు నేను, నిజమైన ధనవంతురాలని అని నాకు తెలిసింది. ఈ కాన్సెప్ట్ నిజం అనిపించే హర్పీజన్ లైక్ చేయండి, బాయ్.